పేరేంటి? సింహాసనం సార్. అమ్మా పాలవరం సింహాసనం సార్. సింహాచలం. నువ్వేం చేస్తా ఉంటావు? కొల్లికి ఇస్తాం సార్. కలిగిస్తాం. అయ్యా అది ఆరంభి సార్, ఇది సొంతం సార్. ఈ వారం బిదా అది సొంతం. ఈ సొంతం అనేది అయ్యి కూర్చో. ఏంటమ్మా ఏం కావాలమ్మా? పిల్లలమ్మా బాబు. హలో ఓయ్ అటు కూర్చోమ్మా, అటు చూడు. నీ పేరేంటి? పేరేంట్రా? రిషిత్ సార్. రిషిత్. నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ. నేను ఏం చేశాను? నీ సబ్జెక్ట్ ఏంటమ్మా? ఆయన ఇద్దరు బేకాలు చేస్తారు. ఇంకేంటి చెప్పు, విశేషాలు చెప్పు. నాకు ఇల్లు కట్టి పెట్టాలి సార్. నా దగ్గర సోమత సార్, 3 పిల్లలండి. వాళ్ళ పెళ్లి చేసాను సార్. ఇల్లు 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 కట్టి పెట్టాను. అదొకటి వీళ్ళకైనా ఉద్యోగాలు. అందరూ ఇక్కడ ఉంటున్నాం బ్రో. ఈ 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. అది అలాగే వ్యాపారం. ఎట్లా ఇప్పుడు? అయ్యా ఇప్పుడు ఏం కావాలంటే ఇల్లు కావాలంటే ఇల్లు కట్టి పెట్టాలి సార్. ఓకే. ఎంతమంది పిల్లలు? నాకు 3, ఒక మగుడిని. ఉండేవాళ్ళు ఉన్నారు. బాబు ఉన్నాడా? బాబు ఉన్నాడు సార్. బాబు ఒకడు ఉన్నాడు. మీరేమన్నా ఆలోచించారమ్మా మీరు సెటిల్ కావడానికి? ఏంటి సార్ ఏమన్నా ఒక ఆలోచన, ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారు? భూములు లేవు లేవు సార్. భూములు లేకపోతే నువ్వు ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారో ఆలోచించుకోవాలి కదా. ఉద్యోగమా లేకపోతే జాబ్ చేసుకున్నా? ఇంకేంటి చెప్పు, నువ్వు విషయాలు చెప్పు. అదే ఇల్లే నాకు ముఖ్యం. ఇల్లు కట్టమంటాను, నేను చెప్తాను, ఇప్పుడు చెప్తాను. అందరూ ఇల్లు కట్టిస్తారు. ట్యాప్ వాటర్ ట్యాప్ వేయించారు సార్. ఆటోమేటిక్గా వేపిస్తాం. అయ్యా ఊరంతా ఉందా? ఊరంతా ఉంది సార్. ఊరంతా ఉన్నా సార్, నాకు లేదు సార్. ఓకే ఓకే, 2 చేయమంటాను. అయ్యా ఎంతమందికి లేదు ఇక్కడ ట్యాప్లో? ఈ లోకల్ ఎవరికి లేవు సార్. ఈ ఏరియా లేదు? ఈ ఏరియా లేదు సార్. నీళ్ళు అయితే ఊర్లో ఉన్నాయి? ఊళ్ళో ఉన్నాయి సార్. ఓకే. అయ్యా ఎన్ని ఏళ్ళకు? 10 ఏళ్ళకి లేవా? 10 ఏళ్ళ దాకా ఉండవు సార్. ఓకే. వీడికి వేసేయమంటా. అయ్యా అదేమంటా ఇచ్చేయమంటా. మీరు ఎక్కడ చూస్తున్నారు నీళ్ళు ఇప్పుడు? నీళ్ళు సార్ వెనకాల బోర్ ఉంది సార్. బోర్ ఉందా? ఆ బోర్ పైప్ పెట్టి కొట్టుకుంటాం. మంచిలకి అయితే ఏరే చోటకి వెళ్ళి తెచ్చుకుంటాను సార్. నేను చెప్పి నెలకి ఎంత వస్తుంది నీకు? కుటుంబ ఖర్చులు అన్నీ పోయి ఒక 5-6 వేలు మిగులుతాయి సార్. ఖర్చులంతా పోయి? అయ్యా 5,000 నెలకు. ఈ పింఛన్ డబ్బులతో వాటితో అలాగా కుటుంబం జరుపుకుంటారు. ఎన్ని గంటలు పని చేస్తావు నువ్వు? రోజుకి 6 గంటలు పని చేస్తాను సార్. 6 గంటలు. మా పని అంత కష్టమే సార్. చెట్టు ఎక్కాలి కదా. రోజు 3 పూటలు ఎక్కాలి సార్ చెట్టు. పొద్దున ఎక్కాలి సార్, మధ్యాహ్నం ఎక్కాలా. ఎక్కడానికి ఈజీగా ముందు కంటే సపోర్టింగ్ అవన్నీ వచ్చాయి కదా, చేసాం కదా. ఇంకా మాకు ఈ జిల్లాలో ఎక్కడ రాలేదు సార్. మామూలుగా ట్రెడిషనల్ గా చెట్టు మామూలుగా సార్. ఇది మూటే. ఆ మూటే. దాంట్లో ఏం మోడర్నైజేషన్ ఏమీ లేదు సార్. ఏం మార్పులు కూడా ఏమీ లేదు సార్. ఈ మధ్య కొన్ని షాపులు కూడా ఇచ్చాం మీ అందరికి. అయ్యా రండి పడుతుందా సీట్ కట్కి వెళ్తాను. అమ్మాయిని సెటిల్ చేయడానికి చూడండి. హస్బెండ్ కూడా ఏం చేయగలుగుతారో ఎంప్లాయ్మెంట్ బీకామ్ వర్కౌట్ చేయండి. మాకు కొల్లి వ్యాపారం కూడా బాగా వీటికి ఇల్లు ఒకటి, పైప్ కనెక్షన్, ఇల్లు కుడిపోయిన ఉంటారు. ఇల్లు నీట్గా చేసి టైం బాగుండి ప్రోగ్రామ్ కొడుతుంది. 4 to 5 months will come. ఎంత అవుతుంది? కంప్లీట్
మీది 10 ఉన్నాయా? 9 కట్టారా? ఒక దాంట్లో ఎంత వస్తుంది? లీటర్ వస్తుంది సార్. ఒక దానికి ఉండదు సార్. అంటే ఒక దానికి గీసేదాన్ని బట్టి గీసేదాన్ని బట్టి సార్. ఎక్కడ ఎక్కువ వస్తే ఎక్కడ వస్తూ ఉంటాయి. అలాగా అని అన్ని చెట్లు ఉండవు సార్. ఏదో ఒక 50 చెట్లలో ఒక 5-10 చెట్లు వస్తాయి సార్. ఆ చెట్టు అంతా యూనిఫామ్ గా వస్తుందా? అందులో కూడా ఎక్కువ తక్కువ వస్తాయి సార్. అన్ని కలిసి 4 లీటర్లు 5 లీటర్లు వస్తాయి సార్. జాగ్రత్త కంగారుగా సుమితంగా ఎక్కి సుమితంగా దిగు. జాగా అల్పా కట్టుకోవచ్చిదే. వ్యాపారం మాకు ఎలా ఉండుకోదు, వెనకబడిపోతుంది. ఏమో కొంత మీరు దయచేసి వ్యాపారం మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొన్ని ముందు చేపితే కొన్ని షాపుల్లో మీకు వాటా ఇచ్చాను. మద్యం బ్రాండీ షాపులు ఉన్నాయి కదా, అందులో 15% మీ వాళ్ళకే పెట్టా. తక్కువ డబ్బులు ఇచ్చి మామూలు వాళ్ళకంటే 50% కన్సెషన్ ఇచ్చి మీకు పెట్టాను. ఇది కూడా ఏం చేయాలి దీని మీద పోసా మొక్కడం సార్. ఇప్పుడు మనతో దేశంలో ఉన్న గీత కార్మికులు అందరూ కూడా చాలా ఒకటి మానేస్తున్నారు సార్. పనులు పోతున్నారు. ఎక్కలేకపోతుంటారు. జాగ కంగారేం కాదు. కుర్రాడు మీ కుర్రాడేనా? అన్నగారు అబ్బాయి సార్. తాటి నొక్కోకే చేస్తారా? తాటి మట్టకే చేస్తారు. ఇది కట్ చేస్తారా? దానికి గెల కడతాం సార్. చెట్టు గోవ తీసి గోవకైనా దానికి మట్టకి కొండ కడతాం సార్. మట్ట కడతాం సార్. ఇంతకు కూడా గోవ తీసి మట్ట కడతాం సార్. ఇప్పుడు తాటి చెట్టులో బెల్లం తీయడం కూడా మానేసారా? మేము ఎప్పుడు వండలేదు సార్. మా సైడ్ తీయలేదు సార్. బెల్లం కూడా ఇలువ ఎక్కువ ఉంది సార్. కేజీ 300. అవును సార్. అంటే వీటికి ఏదో కొంత చేసుకుని ఏదో పనులు పోయి అది చేస్తున్నారు సార్. ఎన్నిసార్లు ఇస్తారు ఇది? ఉదయం ఒకటి, ఇప్పుడు సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి. 3 పట్లు ఎక్కాలి సార్. 3 పట్లు గీయాలి సార్. ఉదయం గీసినప్పుడు కళ్ళు ఎప్పినట్టు గీస్తాం సార్. మళ్ళీ మధ్యాహ్నం 12-11 గంటలు పట్టు గీస్తాం సార్. మళ్ళీ 4 గంటల కానించి 5 గంటల లోపల మళ్ళీ గీస్తాం సార్. 3 గీతలు వస్తాయి, 2 పట్లు ఇస్తాం సార్. 2 సార్లు తీసుకుంటారు. ఎప్పుడు ఉదయం సాయంత్రం? ఉదయం సాయంత్రం ఇచ్చేసి సెట్ చేస్తారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉంటే ఇది కాదా? ఏమవుతుంది సార్. అది ఇప్పటికప్పుడు అంతా సొక్క పుట్టి పడుతుంది కదండి. పడుతుంది కదా. పుట్టు పడినప్పుడు టైం ఎక్కువ కుండలో ఉంటే అది కళ్ళుగా తయారు కదా. అందుకేనండి. లేకపోతే ఈ పాల్చగా నీళ్ళగా అయిపోద్దండి. అది చొక్క పడడంలో నీ కళ్ళు తయారవుతుంది సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కళ్ళు కూడా కొంచెం కిక్ వస్తుంది. కిక్ వస్తుంది సార్. కైపు వస్తుంది సార్. కైపు రాదు. కత్తి మీదనట్టు నేరాగా రాదు కాబట్టి సార్. సాయంత్రం పొద్దుబాకు ముందు చేస్తారా? పొద్దుబాకు ముందు చేస్తాం సార్. మళ్ళీ పాము గీమని ఉంటాయి కదా సార్, అవన్నీ బాధపడలేక. చెట్లు తాటి చెట్టు కనపడొస్తున్నాయి. ఉన్నాయి సార్. అక్కడ అలా ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. ఈ ప్రైవేట్ భూముల్లో ఉన్నాయా? రైతు భూముల్లో ఉన్నాయండి, ప్రైవేట్ భూముల్లో ఉన్నాయి, చెరుగొట్లు ఉన్నాయి. మీరు ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? నేను మీ గొర్రెలు నేను చేస్తున్నాను సార్. ఇలా గొర్రెలు ఉన్నాయి అలా అక్కడ చెట్టు అలా చెట్టు అక్కడ పట్టించుకోరు సార్. అడుగుతారండి కొంతమంది. ఎలాగిస్తామంటే ఇలాగిస్తాం, 100-50 ఇలాగిస్తాం సార్. లేకపోతే కొంతమంది పోనీ కట్టపడి గీస్తున్నారండి. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ గుంట
కిస్తీ కట్ చేశారు సార్. అవును ఉండేది అదే లేదు సార్, మీరు చేశారు. కిస్తులు పెట్టడం అవన్నీ పెట్టి లేనిపోయిన బాధలు పెట్టాడు అన్ని వచ్చిందా? ఎన్ని తీసావు? 4 కుండలు ఉన్నాయి సార్. ఉత్తి ఉన్నాయన్ని ఖాళీ సార్. మిగిలిన ఖాళీ అయ్యా. ఇప్పుడు కాళ్ళంతా కావడానికి ఇదే కారణం వీటి వల్ల సార్. ఇలాగే వేస్తాం కదా సార్, ఇలాగే వేస్తాం కదా, ఇదంతా కాళ్ళు. ఇప్పుడు దీంట్లో మోడర్నైజేషన్ రాలేదా? తాగడానికి ఏది పెట్టారు? ఇదే సార్. కొంచెం కన్వర్ట్ అయింది అయ్యా. ఎండలో కొద్దిగా మారింది అయ్యా. టేస్ట్ మారింది టేస్ట్ అంటే పులుపు వస్తాం చిన్నది సార్. ఈ ఎండ కాకుండా మార్నింగ్ అదే మార్నింగ్ స్వీట్ గా ఉంటది, సాయంత్రానికి కొంత ఎండ కొండ ఈటెక్కి కాకుండా మార్నింగ్ నుంచి వస్తాయి కదా, రాత్రి ప్లెజెంట్ గా ఉంటది. అయ్యా. ఎండ ఉంటది, అప్పుడు ఈజీగా ఉంటది. అయ్యా. ఇప్పుడు చేస్తాం. ఓకే, గుడ్, చాలా బాగుంది. ఎక్కడండి? షాపులో ఇచ్చే దీంట్లో ఇస్తారా? దాంట్లో ఇస్తాం సార్. ఇది అక్కడ ఊరికైనా అట్లా పేసుకుంటాం సార్. ఈ పాయిలో పోసి ఇస్తాం సార్ తాగిపోయి. దీంతో ఇచ్చి దాంట్లో పోస్తాం సార్. దాంట్లో పోస్తాం. అయ్యా. ఆకులు వాడుతున్నారు ఇప్పుడు? ఆకులు వాడుతామండి. ఓకే, గుడ్, చాలా సంతోషం. రండి, ఇద్దరు రండి. గుడ్, చాలా సంతోషం సార్. మా గీత కార్మికులకి కొంచెం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొంత న్యాయం చేసి పెట్టాలి సార్. మీద ఉన్నాం అయ్యా. ఏమేం చేయాలి అందరిని ఆలోచిస్తున్నా. అయ్యా. చేతి వృత్తులు కుల వృత్తులను గౌరవించాలి. అయ్యా. గీత కార్మికులకు న్యాయం జరగాలి. ఇప్పటికే షాపుల్లో 10% ఇచ్చాం. అయ్యా. ఇంకా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అలాగే సార్. ఓకేమ్మా? అలాగే సార్. అయ్యా. ఇల్లు కట్టించేస్తారా? అలాగే సార్. మీ అబ్బాయి కూడా ఉంటారు కాబట్టి అయ్యా. ఇద్దరికి అనుకూలమైన రోడ్డు దగ్గర పెట్టేసి రేపు సార్. 4 నెలలు పెట్టేస్తాం. అలాగే సార్.